విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు షైనింగ్ స్టార్స్ నిదర్శనమని జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, విద్యార్థుల విజయోత్సాహంతో పండుగ వాతావరణంలో జరిగింది. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఒక మంచి పండుగ వాతావరణం రాష్ట్రమంతటా కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిభకు మనం పట్టం కట్టడం అంటే ఈ ఫెలిస్టేషన్ ఏదైతే మంచి ఉన్నత మార్కులు వచ్చినటువంటి పిల్లల్ని 10వ తరగతి ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి వాళ్ళకి షైనింగ్ స్టార్స్ అనే బిరుదు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి ప్రతి ఒక్క పిల్లలకి కూడా 20,000 రూపాయలు అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఏదైతే వెనకబడిన వర్గాల గురించి అవ్వచ్చు, అందరినీ కూడా బలోపేతం చేసే విధంగా ఒక మంచి వాతావరణంలో, ఒక వైబ్రెంట్ వాతావరణం ఏదైతే హెల్తీ, వెల్తీ, హ్యాపీ మనకి ఎన్వైరన్మెంట్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటారో అలాంటి కార్యక్రమం ఈరోజు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక సమాజం అనేది దీంట్లో విద్యలో భాగస్వాములు అవ్వాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా మనకి వాళ్ళ భాగస్వాములు చేస్తేనే మన దాని యొక్క అవుట్కమ్ బాగుంటుందని అలాంటి గొప్ప ముఖ్యమంత్రి గారు ఉంటాం. అలానే మంచి మంచి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి వారి యొక్క ఆలోచన ముఖ్యంగా ఇది విద్యావంతుడు మన ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రిగా అవ్వటం, దూరదృష్టి ఉన్నటువంటి ఒక యువకుడు అవ్వటం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే 2014-19లో ఈ రాష్ట్రం 3వ స్థానంలో దేశంలో, దాని తర్వాత 1924లో 19వ స్థానానికి పడిపోయింది. అలాంటి శాఖని ఛాలెంజ్గా తీసుకుని తప్పకుండా ఈ శాఖని నేను ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తాను, ప్రతి ఒక్క పేదవాడికి కూడా విద్యని అభ్యసించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళు కల్పిస్తారన్న లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం, దాంతోపాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మీ అందరూ కూడా చూశారు. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అవ్వచ్చు, అలాగే మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ కూడా ఇచ్చే విధంగా, అంటే దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఈ పథకం అమలు చేయడం, దాంతోపాటు మరి ముఖ్యంగా ఏదో చూస్తూ ఉన్నాం, ఒక విలువలతో కూడినటువంటి విద్యా బోధన జరగాలనే లక్ష్యంతో అన్ని మనం అంటే హిస్టరీ, జియోగ్రఫీతో పాటు మంచి మంచి కథలు కూడా గత ప్రభుత్వంలో లాగా గొడ్డలి ఇంకోటో కాదు, ఒక చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెబితే ఈ పిల్లలకి ఏదైతే విలువలు పెరుగుతాయో అవన్నీ కూడా విద్యాబోధన చేయడం, అలాగే బ్యాగ్ ఫ్రీ సాటర్డే కింద ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ వీళ్ళకి పునాది వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడి మన భావితరాలు బాగుండాలని చెప్పేసి లక్ష్యంతో. అలాగా ఈరోజు ఏదో ఉపాధి కల్పన కోసం ఎప్పుడు కష్టపడుతున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పన భవిష్యత్తులో కలిపే విధంగా పటిష్టమైనటువంటి పునాది రాష్ట్రానికి వేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పాజిటివ్ వేవ్లో ఈ కార్యక్రమం నిజంగా చేయడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా చూస్తూ ఉంటే మనకి 66% బాలికలే కనపడతా ఉన్నారు. అన్నింటిలో కూడా చాలా సంతోషమైనటువంటి బంగారు తీగలో అద్భుతంగా వారి యొక్క దీని నైపుణ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళ చదువుకు అడ్డంకి లేకుండా ఉండే విధంగానే తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇస్తాను. దాంతోపాటు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా, ఎందుకంటే తల్లిదండ్రులకి, పిల్లలకి, అలాగే టీచర్లకి ఒక అనుసంధానం చేస్తూ మంచి వాతావరణం క్రియేట్ చేస్తూ వాళ్ళకి కూడా భవిష్యత్తుకి భాగస్వాములు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేయటం, దాంతోపాటు స్కూళ్ళని కూడా మోడల్ స్కూళ్ళగా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా క్లాస్ రూమ్ టీచర్ ఉండే విధంగా ఈ రూపకల్పన చేయడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. విద్యని తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్ళడం కోసం, ఈ నాలెడ్జ్ హబ్గా చేయడం కోసం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించారో లోకేష్ గారి వారి యొక్క తప్పకుండా కాంక్ష పూర్తి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను.